మన ఎముకలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచేవి లిగమెంట్స్ లేదా స్నాయువులు. ఎముకల కదలికలకు పరిమితి విధించేవి కూడా స్నాయువులే. మన కదలికల్లో కీలకమైన మోకాలికి గాయమైనప్పుడు అక్కడి స్నాయువులు దెబ్బతినవచ్చు. సాగటం, పాక్షికంగా దెబ్బతినటం, పూర్తిగా దెబ్బతినటం అనే 3 స్థాయిల్లో నష్టం జరుగుతుంది. దీని చికిత్సకు కొంత సమయం తీసుకుంటుంది. అయినా సరే ఓర్పు వహించాలి. నయమైన 5-10 ఏళ్ల తర్వాత ఆర్థరైటిస్ కూడా రావచ్చు. స్నాయువులకు దెబ్బ తగిలినప్పుడు మామూలు నొప్పిగా భావించి మసాజ్ చేయటం మంచిది కాదు. మందులు, ఫిజియోథెరపీ, సర్జరీ లాంటి విధానాలను డాక్టర్ పర్యవేక్షిస్తారు. మోకాలి గాయాలు చాలా సహజం. మరీ ముఖ్యంగా ఆటగాళ్లు తరచూ మోకాలి గాయాల బారిన పడుతూనే ఉంటారు. అయితే ఈ గాయాల్లో కండరాలు దెబ్బతిన్నాయా, మృదులాస్థి దెబ్బతిన్నదా, స్నాయువులు దెబ్బతిన్నాయా అనే విషయాన్ని బట్టి గాయం తీవ్రత, చికిత్స ఆధారపడి ఉంటాయి. ఎముకలని ఒకదానితో ఒకటి బంధించి ఉంచేవి స్నాయువులు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. మోకాలి లోపల ఉండే స్నాయువులు మోకాలు ముందుకు వెనక్కు కదలడంలో పరిమితులు ఏర్పరుస్తాయి. మోకాలిని రకరకాలుగా కదల్చడం ద్వారా నొప్పిని, సమస్యను గుర్తించడానికి ముందుగా డాక్టర్లు ప్రయత్నిస్తారు. నొప్పితో పాటు వాపు ఏ స్థాయిలో ఉందో చూస్తారు. గాయం తీవ్రతను ప్రాథమికంగా అంచనా వేయడంతో పాటు ఎక్స్రే, సిటీ స్కాన్ చేయిస్తారు. ఎముక విరిగితే ఇందులో బయటపడుతుంది. అయితే మరింత క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తారు. మరీ ముఖ్యంగా స్నాయువులు ఏ మేరకు దెబ్బతిన్నాయో చూడటానికి ఒక్కోసారి మోకాలి ఆర్థ్రోస్కోపీ కూడా చేస్తారు. అలా ఆర్థ్రోస్కోపీ చేస్తున్న సమయంలోనే చికిత్స కూడా చేయొచ్చు. మనకి అన్ని జాయింట్స్లో లాగానే నీ జాయింట్లో కూడాను లిగమెంట్స్ అన్నవి సపోర్ట్ ఇస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ చూస్తే నీకి 2 లిగమెంట్స్ అటుపక్క ఇటుపక్క మీడియల్ అండ్ లాటరల్ కొలాటరల్ లిగమెంట్స్ అని అంటాము. ఇవి అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తాయి. అది కాకుండా నీ జాయింట్ లోపల 2 లిగమెంట్స్ ఉంటాయి, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. దీనివలన మోకాళ్ళకి స్టెబిలిటీ వస్తుంది అండ్ పక్కకు జరగకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. ఈ నీ లిగమెంట్ ఇంజరీస్ అన్నది చాలా కామన్. ఇది ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్లోన, ఇంకా బైక్ యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు, ఏమైనా ట్విస్టింగ్ ఇంజరీ అయినప్పుడు ఈ లిగమెంట్స్ ఏవైతే స్ట్రెచ్ అవుతాయో అవి తెగిపోయే అవకాశం ఉంటుంది. ఈ లిగమెంట్ ఇంజరీ అయ్యాక నీకి సపోర్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఒకవేళ నీ ఇటు లాటరల్గా అంటే పక్కకి తొలగిందనుకోండి, ఇటు సైడ్ లిగమెంట్ స్ట్రెచ్ అవుతుంది అనమాట. అప్పుడు మీడియల్ కొలాటరల్ లిగమెంట్ టేర్ వస్తుంది. అదేవిధంగా నీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, అప్పుడు లాటరల్ కొలాటరల్ లిగమెంట్ ఇంజరీ అవుతుంది. అది కాకుండా ఏమైనా ట్విస్టింగ్ ఇంజరీ కానీ కింద పడిపోవడం జరిగినప్పుడు అప్పుడు క్రూషియేట్ లిగమెంట్స్ ఇంజ్యూర్ అవుతాయి అన్నమాట. ఇది కాకుండా నీ జాయింట్లోన మీడియల్ అండ్ లాటరల్ మెనిస్కస్ అని షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఇవి మనకి కుషన్ లాగా పనిచేస్తాయి. ఈ లిగమెంట్ ఇంజరీస్తో పాటు ఒక్కొక్కసారి ఈ మెనిస్కస్ అన్నది కూడా టేర్ ఉండొచ్చు. పేషెంట్ జనరల్గా ఈ ఇంజరీ అయిన తర్వాత మోకాల్లోన ఏమైనా పెయిన్ అని కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే స్వెల్లింగ్ అని, లేకపోతే ఒక పాపింగ్ సెన్సేషన్, ఏదైనా సౌండ్ వచ్చినట్టుగా కంప్లైంట్ చేస్తారు. మోకాలికి గాయమైనప్పుడు మరింత నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. క్రచెస్ లాంటివి వాడటం ద్వారా వీలైనంత ఎక్కువ విశ్రాంతి ఇవ్వడం, నొప్పిగా ఉన్న చోట టవల్ చుట్టిన ఐస్ పెట్టడం, ఏదైనా ఆసరా ఉంచుతూ గుండె కంటే ఎత్తులో ఉండేట్టు కాలును అమర్చి పడుకోవడం లాంటి ప్రాథమిక చర్యలు కొంతమేరకు ఉపశమనం కలిగిస్తాయి. మామూలుగా దొరికే నొప్పి నివారణ మందులు నొప్పి, వాపు తగ్గడానికి పనికొస్తాయి. కొన్ని రకాల నాన్ స్టెరాయిడల్ మందులు, క్రీములు, జెల్, స్ప్రే రూపంలో దొరుకుతాయి. మందులు, ఫిజియోథెరపీ వలన ప్రయోజనం లేదనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆర్థోపెడిక్ సర్జన్ దెబ్బతిన్న మోకాలికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కీహోల్ సర్జరీ విధానం అందుబాటులోకి రావడం వలన ఎక్కువగా కోత కొయ్యకుండానే సన్నపాటి రంధ్రం గుండా దెబ్బతిన్న ప్రాంతంలో చికిత్స చేయడం సాధ్యమవుతోంది. ఒక లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ జాయింట్ ఫ్రీగా వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. నార్మల్గా అలా వెళ్ళకూడదు అనమాట. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ప్లెయిన్ ఎక్స్రే తీయాలి. ప్లెయిన్ ఎక్స్రే చేస్తే మనకి ఏమైనా అసోసియేటెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా, లేకపోతే లిగమెంట్తో పాటు ఏమైనా బోన్ ఏమైనా ఎవల్స్ అయిందా లేదా తెలుస్తుంది. ఎంఆర్ఐ అన్నది చాలా అవసరమైన ఇన్వెస్టిగేషన్. నీ లిగమెంట్ ఇంజరీ సస్పెక్ట్ చేసినప్పుడు అది మనకి ఆల్మోస్ట్ 99% యాక్యురసీతోని ఏ లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యాయి, లేకపోతే ఏమైనా మెనిస్కల్ ఇంజరీ ఉందా, లేకపోతే కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్నదా లేదా మనకి దాని ద్వారా నిర్ధారణ అవుతుంది. ఒక్కొక్కసారి జాయింట్ మనము ఆస్పిరేట్ అంటే జాయింట్ ఫ్లూయిడ్ కూడా తీసి చూడొచ్చు. దానివల్ల మనకి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేదన్నది తెలుస్తుంది అనమాట. జనరల్గా లిగమెంట్ ఇంజరీస్కి
ట్రీట్మెంట్ దాని సివియరిటీని బట్టి ఉంటుంది. ఇనీషియల్గా ఏమిటంటే పేషెంట్కి మనము చెప్పేది రెస్ట్ ఇవ్వమని చెప్పేసి ఐస్ ప్యాక్స్ పెట్టడము, లేకపోతే నీ బ్రేస్ లేకపోతే సపోర్ట్ వేయడము, దాంతోపాటు పెయిన్ కంట్రోల్కి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇస్తాము. పేషెంట్ నడవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి క్రచెస్ కూడా ఇచ్చి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తాం. ఓన్లీ లిగమెంట్ స్ట్రెచ్ అయిందనుకోండి, అంటే పార్షల్ టైర్ అయిందనుకోండి, జనరల్గా అవి హీల్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ అది కంప్లీట్ టైర్ అయితే మనము సర్జరీ రికమెండ్ చేస్తామన్నమాట. ఇప్పుడు వచ్చిన ఇన్నోవేషన్స్ టెక్నాలజీతో పాటు ఈ లిగమెంట్ అన్నది రీకన్స్ట్రక్షన్ అన్నది ఒక మేజర్ సర్జరీ. దానివలన సక్సెస్ కూడా చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనకు కనబడుతుంది. సో బాగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి నీ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంటే వాళ్ళకి మంచిది. మోకాలికి గాయమైనప్పుడు మొదటి 3 రోజులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా మంది సరైన అవగాహన లేకపోవడం వల్ల గాయాన్ని వేడి చేస్తారు. వేడినీటి కాపడం, స్నానం లాంటివి మంచిది కాదు. అదేవిధంగా నొప్పి భరించడానికి మద్యం సేవించాలనుకుంటారు. కానీ మద్యం వలన రక్తస్రావం, వాపు మరింత పెరుగుతాయి. ఫిజియోథెరపిస్టును సంప్రదించకుండా స్వయంగా వ్యాయామాలు ఎంచుకోవడం, బలవంతంగా నడవటానికి ప్రయత్నించడం మంచిది కాదు. అదేవిధంగా మసాజ్ చేయించుకోవడం కూడా మరింత వాపుకు, నొప్పికి దారితీస్తుంది.